మహానాడులో వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఇక మహానాడులో లోకేష్ అలా మాట్లాడారో లేదో వైసీపీ ఓవర్ యాక్షన్ బ్యాచ్ పొలోమని మీడియా ముందుకొచ్చింది. సంక్షేమ పథకాలపై లోకేష్ విసిరిన సవాల్పై నేరుగా జవాబు ఇవ్వకుండా ఎప్పట్లాగే ఈ బ్యాచ్ ఓవర్ యాక్షన్ చేసింది. సూపర్ హిట్ అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. సూపర్ 6 లోనే ముఖ్యమైనవి మీరు చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ నాకు చెప్పండి. అలాగే ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని ఏ విధంగా వీడియోలు వేసి ఏమార్చారో మనం చూసాం. మరి ఈరోజు ఆ 1500 18 ఏళ్ళు నిండిన ఇంట్లో ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకరికైనా ఇచ్చారా నేను అడుగుతున్నా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్పగలరు? అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. చేయూత ఇస్తున్నారా? అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకి ఇస్తున్నారా? అప్పుడేమో అసలు వడ్డీతో మాఫీ చేస్తామని చేయలేదు చంద్రబాబు నాయుడు. జగన్ అన్న వచ్చాక అది చేశారు కాబట్టి వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఈ రోజు మీరు 10 లక్షలు 0 వడ్డీకి ఇస్తాము అని చెప్పారు. 0 వడ్డీ లేదు, 10 లక్షలు లేదు. మరి ఏ విధంగా మీరు ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకుంటున్న మహిళకి మేము ఏదో చేశామని శ్రీశక్తి అని పేరు పెట్టుకున్నారు. ఏ గ్రామంలో అయినా సరే మీకు తెలిసినటువంటి స్నేహితుడికో బంధువుకో శ్రేయభిలాషకో ఎవరికైనా సరే ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన జరిగిందా లేదో ఒకసారి మీరు గమనించుకోండి. చంద్రబాబు గారి డప్పాలు ఎలా ఉంటాయనేది మన అందరికీ కూడా తెలిసిపోతుంది. 23 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అట, 24 లక్షల ఉద్యోగాలట. ఏంటి ఈ దబాయింపు, ఈ అబద్ధాలు, ఈ మోసాలు ఇంకెంతకాలం? ఇంకా అదే నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడేమో కళ్ళబొల్లి మాటలు చెప్తూ మహానాడులో కూడా కేవలం బాబు స్తోత్రం తప్ప మరొకటి లేదు. ఇప్పుడు కొత్తగా చిన్నబాబు స్తోత్రం, ఇంతకుముందు ఒకటే ఉండేది వీళ్ళకి బాబు స్తోత్రం. ఇప్పుడు చిన్నబాబు స్తోత్రంతో మొదలుపెట్టారు ఈరోజు ఈ మహానాటకంలో. ఈ 2 ఏళ్ల పరిపాలన పూర్తిగా మోసపూరితం, పూర్తిగా అబద్ధాలమయం, పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉందని, మేనిఫెస్టో అనేది పూర్తిగా మర్చిపోయి చేస్తున్నటువంటి పరిపాలనని ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి? లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి?